చాలా క్రిస్పీగా టేస్టీగా ఉండే సగ్గుబియ్యం చెక్కలు ఎలా తయారు చేసుకోవాలో ఈ వీడియోలో చూద్దాం. ఈ చెక్కలు చాలా ఈజీగా తయారు చేసుకోవచ్చండి. టేస్ట్ కూడా చాలా బాగుంటాయి. అలాగే మన ఛానల్లో పల్లీలు పుట్నాలతో కూడా చెక్కలు ఎలా తయారు చేసుకోవాలి అనేది వీడియో చేసి పోస్ట్ చేశానండి. ఇప్పటి వరకు ఎవరైనా చూడని వాళ్ళు ఉంటే ఒకసారి చూడండి. నేను లింక్ వచ్చేసి ఎండ్ స్క్రీన్స్ లో ఇస్తాను. పల్లీలు పుట్నాల చెక్కలు కూడా చాలా రుచిగా ఉంటాయి. ఇప్పుడు ఈ సగ్గుబియ్యం చెక్కలు ఎలా తయారు చేసుకోవాలో చూద్దాం. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఈశాని వ్లాగ్స్. అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? సగ్గుబియ్యం చెక్కలు తయారు చేసుకోవడానికి ముందుగా కారానికి తగినట్లు పచ్చిమిరపకాయలు, కొంచెం అల్లం, అలానే జీలకర్ర మిక్సీ జార్లో వేసుకొని మెత్తగా గ్రైండ్ చేసుకొని పెట్టుకోవాలి. నేను ఇక్కడ గ్రైండ్ చేసుకొని పక్కన పెట్టుకున్నాను. గుప్పెడి కరివేపాకు తీసుకొని శుభ్రంగా కడిగి కట్ చేసుకొని పెట్టుకోవాలి. 100 గ్రాముల వరకు పచ్చిశనగపప్పు తీసుకొని శుభ్రంగా కడిగి 1 అవర్ నానబెట్టుకుంటే సరిపోతుంది. అలానే 100 గ్రాముల వరకు సగ్గుబియ్యం కూడా ఒకసారి కడిగి ఒక ½ అవర్ నానబెట్టుకుంటే సరిపోతుంది. తర్వాత ఒక బౌల్లో 2 కేజీల వరకు బియ్యం పిండి తీసుకోవాలి. ఇది వచ్చేసి రేషన్ బియ్యంతో పట్టించిన పొడి బియ్యం పిండి. ఇప్పుడు ఈ పిండిలో టేస్ట్కి సరిపడినంత సాల్ట్ వేసుకొని ఒకసారి మొత్తం కూడా కలుపుకొని ½ స్పూన్ వరకు వంట సోడా వేసుకొని కలుపుకోవాలి. తరువాత దీనిలో 200 గ్రాముల వరకు వెన్న కరిగించి వేసుకోవాలి. వెన్న వేసిన తర్వాత ఒకసారి చేత్తో బాగా కలుపుకొని 100 గ్రాముల వరకు ఆయిల్ వేడి చేసి వేసుకోవాలి. మీకు కావాలంటే ఆయిల్కి బదులు మొత్తం వెన్న కూడా వేసుకోవచ్చండి. ఆయిల్ వేడిగా ఉంటుంది కాబట్టి పిండిని ఒకసారి ముందుగా గరిటెతో కలుపుకొని తర్వాత చేత్తో కలుపుకోవాలి. ఇలా కలుపుకున్న పిండిలో ముందుగా గ్రైండ్ చేసి పెట్టుకున్న అల్లం పచ్చిమిరపకాయల పేస్ట్ వేసుకొని ఒకసారి కలుపుకొని నానబెట్టుకున్న పచ్చిశనగపప్పు వాటర్ వంపేసి వేసుకోవాలి. అలానే సన్నగా కట్ చేసి పెట్టుకున్న కరివేపాకు, నానబెట్టిన సగ్గుబియ్యం కూడా వాటర్ వంపేసి వేసుకోవాలి. ఇప్పుడు ఈ పిండి మొత్తాన్ని కూడా ఒకసారి బాగా కలుపుకున్న తర్వాత గోరువెచ్చటి వాటర్ తీసుకొని కొద్ది కొద్దిగా పిండిలో పోసుకుంటూ కలుపుకోవాలి. పిండి మొత్తాన్ని ఒకేసారి ముద్దలా అయ్యేలా కలపకుండా ఇలా కొంచెం పొడి పొడిగా చేసి పెట్టుకోవాలి. ఈ పిండిని 2 పార్ట్స్గా డివైడ్ చేసుకొని ఒకదానిలో వాటర్ వేసుకొని కలుపుకోవాలి. పిండి మొత్తం కూడా ఒకేసారి వాటర్ వేసి కలిపి పెట్టుకుంటే డ్రై అయిపోతుందండి. అందువల్ల దీనిలో కొద్దిగా పిండిని మాత్రమే తీసుకొని ఇంకొంచెం వాటర్ వేసుకొని పిండిని ఇలా ముద్దలా చేసి పెట్టుకోవాలి. ఇప్పుడు ఈ పిండితో చిన్న చిన్న బాల్స్లా తయారు చేసుకొని పెట్టుకోవాలి. పూరీ ప్రెస్ పైన ఒక కవర్ వేసుకొని దానికి 2 వైపులా కూడా ఆయిల్ అప్లై చేసుకొని ముందుగా రెడీ చేసి పెట్టుకున్న పిండి ముద్దని పూరీ ప్రెస్లో పెట్టుకొని ప్రెస్ చేసుకోవాలి. ఇలా పూరీ ప్రెస్లో ఒకేసారి 2 పిండి ముద్దలు పెట్టి కూడా చెక్కలు ఒత్తుకోవచ్చు. ఇలా కొన్ని చెక్కలు తయారు చేసి పెట్టుకొని కడాయిలో డీప్ ఫ్రైకి సరిపడినంత ఆయిల్ వేసుకొని ఆయిల్ బాగా వేడైన తర్వాత స్టవ్ మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని చెక్కలు వేసుకొని ఫ్రై చేసుకోవాలి. ప్రెస్ చేసి పెట్టుకున్న చెక్కలు ఏదైనా క్లాత్ పైన వేసి పెట్టుకోవాలి. చెక్కలు ఒకవైపు ఫ్రై అయిన తర్వాత రెండో వైపుకి తిప్పి వేసుకోవాలి. చెక్కలు 2 వైపులా బాగా ఫ్రై అయిన తర్వాత ఉడికారిపోతుంది. అప్పుడు వీటిని తీసి ఒక ప్లేట్లో వేసుకోవాలి. సగ్గుబియ్యం చెక్కలు రెడీ అయిపోయాయి. అన్నింటినీ కూడా ఇలానే తయారు చేసుకొని పెట్టుకోవాలి. ఫ్రెండ్స్, మీరు మొదటిసారి మన ఛానల్ని చూస్తున్నట్లయితే ప్లీజ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అలానే పక్కనే ఉన్న బెల్ బటన్ని క్లిక్ చేసి అలానే ఆప్షన్ని క్లిక్ చేయండి. ఇలా చేయడం వల్ల నేను ఏ వీడియో పోస్ట్ చేసినా వెంటనే మీ మొబైల్కి నోటిఫికేషన్ వస్తుంది. అలానే మీకు ఈ వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ వీడియోని లైక్ చేసి షేర్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.